హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. ఆవకాయ పచ్చడి, ఆంధ్ర ఆవకాయ పచ్చడి చాలా టేస్ట్గా, అమ్మ చేతి ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో సేమ్ పెద్దవాళ్ళు పెట్టినట్టు పాతకాలం నాటిది. చక్కగా మీకు కావాల్సిన మామిడికాయలు అంటే చిన్న రసాలు కానీ, కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలు పెడతారు. మీ ప్రాంతంలో ఏ మామిడికాయ పెట్టుకుంటారో చూసుకొని అవి తెచ్చుకొని శుభ్రంగా కడిగి ముచికలు తీసేసి వాటిని శుభ్రంగా కడిగి తుడిచి తడి లేకుండా చక్కగా చిన్నగా మనకు కావాల్సిన సైజులో ముక్కలు కొట్టించుకోవాలి. ఆ ముక్కల్ని కనీసం ఒక 2 గంటలు చక్కగా ఇలాగా ఆరబెట్టుకోవాలి. ముక్కలన్నింటినీ ఒక క్లాత్ మీద వేసి ఇలా ఆరబెట్టుకోవడం వల్ల ముక్కల నుంచి కొంచెం ముక్క రసం అంతా లోపలికి లాగేసుకొని మనం వేసిన ఉప్పు కారాలు వెంటనే వేయగానే నీరు వదిలేయకుండా ఉంటుంది. అందుకని ఆవాలను కూడా ఎండలో పెట్టుకోవాలి. కళ్ళుప్పు తీసుకొని దాన్ని మెత్తగా పొడి చేసి కొంచెంసేపు ఎండలో పెట్టుకోవాలి. ఆవాలు ఎండలో పెట్టుకోవాలి, కళ్ళుప్పు కూడా మెత్తగా పొడి చేసి ఎండలో పెట్టుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా మనకు కావాల్సినవి రెడీ చేసుకోవాలి. ఈ ఆవకాయ పచ్చడికి కావాల్సినవి ముక్కలు, వెల్లుల్లిపాయలు, మెంతిపిండి, ఆవపిండి, ఉప్పు, కారం, నూనె, పల్లి నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ తీసుకోవాలి. ఇప్పుడు మనం ముక్కల్ని కొలుచుకుందాం. ఒక గ్లాస్తో చెప్తాను, కొలతలు చూసుకోండి. నాకు ఇదే గ్లాస్తో 8 గ్లాసులు అయ్యాయి ముక్కలు, కాబట్టి ఈ గ్లాస్తోనే నేను కొలతలు చెప్తాను. మామిడికాయ ముక్కలకి 8 గ్లాసులకి ఉప్పు, గ్లాస్ ఉప్పు కానీ కొన్ని ఉప్పులు ఉప్పగా ఉంటాయని కొంచెం తక్కువ వేసుకున్నాను. చాలపోతే మళ్ళీ వేసుకోవచ్చు. గ్లాస్ కారం, 3/4 గ్లాస్ ఆవపిండి, ఆ మిగిలిన పావు మెంతిపిండి వేసుకుంటున్నాను. అంటే 2 కలిపి గ్లాస్ వేసుకోవాలి. ఆవపిండి, మెంతిపిండి ఇవి ముందే మనం మెంతులు వేయించి పొడి కొట్టుకున్నాము రెడీగా. ఇది కూడా ఒక గ్లాస్ వేసుకోవాలి. మెంతులు చక్కగా వేయించి పొడి కొట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లి కూడా అదే గ్లాస్తో గ్లాస్ నిండా వెల్లుల్లి తీసుకొని దాన్ని మిక్సీలో పేస్ట్ చేసుకొని తెచ్చుకోవాలి. ఇదిగో ఇలాగా మెత్తగా పేస్ట్ చేసుకుని దీన్ని కూడా దీనిలో కలుపుకోవాలి. ఒలిసి వేసుకునే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. అవి ఒక గ్లాస్ సగం కానీ లేదా మీకు కొంచెం మీ క్వాంటిటీని బట్టి ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పదార్థాలన్నింటినీ కూడా ఒక్కసారి మనం బాగా కలుపుకుందాం. ఆవకాయ పచ్చడి పట్టేటప్పుడు చేతులు, పట్టే గిన్నె అన్నీ కూడా ఒక్కసారి ఎండలో పెట్టుకోవాలి. చేతులు శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోవాలి. ఇప్పుడు ఈ కారం అంతటిని ఒక పక్కకు దోసి మీ గిన్నె కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలి కలుపుకునేటప్పుడు. ఇప్పుడు ముక్కలన్నీ కూడా ఓ పక్కన వేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాం. ఆయిల్ కూడా అదే గ్లాస్తో 2 గ్లాసులు ఆయిల్ వేసుకోవాలి. 2 గ్లాసులు ఆయిల్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. 2 గ్లాసుల ఆయిల్ ముందు ముక్కల మీద వేసుకుందాం. ముక్కల మీద ఆయిల్ వేసుకోవడం వల్ల ముక్కలు బిగుసుకుంటాయి. ఆయిల్లో ముందు ముక్కల్ని కలపండి. తర్వాత మనం రెడీ చేసుకుని ఈ కారం, ఆవపిండి మిక్చర్ని మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ నూనె అంతా కూడా ఈ ముక్కలకి ఇదిగో అడుగు నుండి పోద్ది. ఈ కారం అంతా ఇలా కలుపుకొని మనం కొంచెం ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలోకి లేదా మీ దగ్గర పెద్ద జాడీ ఉంటే కనుక జాడీలోకి ఎత్తుకోవాలి. మనం ఇందాక కొంచెం పసుపు వేసుకోలేదు. పసుపు, ఒలిచిన వెల్లుల్లి అవి కూడా వేసుకున్నాం. వేసుకొని వీటన్నింటినీ మళ్ళీ మరొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి లేదా పెద్ద జాడీ ఉంటే పెద్ద జాడీలోకి ఎత్తుకోవాలి. నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ మనం రోజు ఒక్కసారి కలపాలి దీన్ని. అలా 3 రోజులు కలిపితే మనకి చక్కగా రెడీ అయిపోతుంది. ఎందుకంటే ఉప్పులు, కారాలు ఎక్కడన్నా కలవకుండా ఉన్నా కూడా కలిసిపోతాయి. ఇదిగో ఇలా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుని కొంచెం అదినట్టుగా పెట్టుకుంటే మనకి ముక్క చక్కగా ఊరుతుంది. ఇలా పెట్టుకొని మూత పెట్టుకొని నెక్స్ట్ డే తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారా, ఇప్పటికే కాస్త నూనె తేలింది. ఇక థర్డ్ డేకి మొత్తం నూనె అంతా మీకు కరెక్ట్గా సరిపోతుంది. సరిపోలేదు అనిపిస్తే మాత్రమే వేసుకోండి. నూనె కరెక్ట్గా సరిపోతుంది. ఇదిగో ఇప్పటికే ఊరింది. నెక్స్ట్ డేకి ఇంకాస్త పైకి వచ్చేస్తుంది. ఇలా మళ్ళీ స్టఫ్ చేసినట్టుగా పెట్టుకుంటే ముక్క అంతా పైకి నూనె తేలుతుంది. తర్వాత నెక్స్ట్ డేకి నేను జాడీలోకి సర్దుకున్నాను. అంతా బాగా కలుపుకొని
జాడీలోకి సర్దుకునేటప్పుడు ఒక్కసారి అన్నంలో వేసుకొని ఉప్పు చెక్ చేసుకొని వేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్